పంచాల అశోక్ గౌడ్ బార్లని తలపిస్తున్న పర్మిట్ రూములు మద్యపానానికి బానిసగా మారుతున్న యువత ప్రభుత్వం మద్యం అమ్మకాల మీద నియంత్రణ చేపట్టాలి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలో గల గ్రామాలలో బెల్ట్ షాపులు నియంత్రించాలని ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డికి బీజేపీ ఆధ్వర్యంలో రెఫరెండం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 6 మోసాలు 66 అబద్ధాలలో ఒకటైన బెల్ట్ షాపుల నియంత్రణ అని చెప్పి నేటికి 13 నెలలైనా గ్రామాలలో బెల్ట్ షాపులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆనాడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు నియంత్రిస్తామని, మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమని, బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి మాకు ఆదాయం ముఖ్యం కాదని తెలపడం జరిగింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఆనాటి ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఈనాటి మంత్రివర్యులు సీతక్క ఆనాడు అసెంబ్లీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మాట్లాడుతూ అధ్యక్ష గ్రామాలలో పగటిపూట వెళ్దాం అంటేనే భయం వేస్తుందని, బెల్ట్ షాపుల సమయ పాలన సాయంత్రం 5 నుండి 10 వరకు పెట్టాలని మాట్లాడటం జరిగింది. కానీ ఇప్పుడు అధికారం మీ కాంగ్రెస్ పార్టీదే కదా, మీకు నిజంగా మహిళల మీద ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేసి మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం బెల్ట్ షాపులు నియంత్రించాలని డిమాండ్ చేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు వాంజారి రాజు, సత్యం, శాతం స్వామి, కూరస్వామి, భీమ్ కుమార్, చాకలి రాజు, నరసింహారెడ్డి, అనిల్, ప్రసాద్, మహేష్, గణపతి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకు 6 అబద్ధాలు 66 మోసాలలో కీలకంగా ఒకటి ఉన్నది. అదేంటంటే గ్రామాలలో బెల్ట్ షాపులు నిషేధిస్తామని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకు హామీ ఇవ్వడం జరిగింది. అధికారానికి వచ్చిన 3-4 రోజులకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము ఎక్సైజ్ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం, ఇప్పటి నుంచి బెల్ట్ షాపులు నిర్వహించడం జరగదని, మాకు కేసీఆర్ వాళ్ళే డబ్బులు ముఖ్యం కాదు, ప్రజల ప్రాణాలే ముఖ్యమని చెప్పేసి ఆనాడు రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది. కానీ నేటికి 14 నెలలు గడుస్తున్నాయని ఇంతవరకు బెల్ట్ షాపుల పైన ఎటువంటి చర్యలు తీసుకోవడం వలన గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహించడం జరుగుతుంది. కావున రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట ప్రకారం, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే బెల్ట్ షాపులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా 2 సంవత్సరాల క్రితం ఆనాటి ములుగు సీతక్క, ఈనాటి మంత్రివర్యులు ఆనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్పీకర్ గారికి ఒక విషయం తెలియజేయడం, అయ్యా మేము పగటిపూటనే గ్రామాల్లో వెళ్ళాలంటే మాకు చాలా భయంగా ఉంది, పగటిపూటనే అక్కడ మందమ్మడం వలన దానికి ఒక కాల సమయం లేకపోవడం వలన విచ్చవిడిగా మందమ్ముతున్నారు, దానికి 5 నుంచి 10 సాయంత్రం పూట అమ్మకానికి వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఆనాడు సీతక్క గారు అసెంబ్లీ సాక్షిగా తెలపడం జరిగింది. కానీ సీతక్క ఈరోజు అధికారంలో మీరే కదా, మీ అన్నే కదా, మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీరే రేవంత్ రెడ్డి గారు చెప్పి ఈ బెల్ట్ షాపులు రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవచ్చు కదా. నీకు నిజంగానే అమ్మక్కల మీద, మన అమ్మల మీద, అక్కల మీద మీకు నిజంగానే ప్రేమ ఉంటే మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ బెల్ట్ షాపులపై నిషేధం విధించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీతక్క గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా 6 అబద్ధాలు 6 మోసాలు 66 అబద్ధాలలో ఈ ఒక్కటి కూడా ఉంది కాబట్టి మీరు 6 మోసాలను 61 అబద్ధాలను ఈ విధంగా తీసుకోకుండా కంపల్సరీ బెల్ట్ షాపులను రద్దు చేయవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం.